వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతి జిల్లాలో భాగమైనటువంటి ఒకప్పుడు నెల్లూరు జిల్లా ప్రాంతమైనటువంటి వెంకటగిరి డిపో సందర్శించడం జరిగింది. మనం అక్కడ ఉన్న వెంకటగిరి డిపోలో ఉన్నాం. చాలా కాలంగా అనుకుంటా ఉన్నాను వెంకటగిరి వాకాడు ఇంకా చుట్టుపట్ల కొన్ని డిపోలు వెళ్ళాలని వాళ్ళు రావడం జరిగింది. ముఖ్యంగా ఇంకొక కొద్ది రోజుల్లో మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం మేము అన్ని ప్రాంతాల వారిని అంటే జోన్ వైజ్ ప్రతి జోన్ అంటే ఇది జోన్ 4 అంటారు రాయలసీమ సంబంధించి అందరు డిపో మేళతో రేపొద్దు ఒక మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయడం, ఏ విధంగా దీన్ని అమలుపరచాలి, ఈ స్కీమ్ ఎంత ఎలా అమలు జరగాలి, ముఖ్యంగా మహిళలకి ఏ విధంగా సహాయపడాలి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయవలసిన అన్ని చర్యలు కూడా చెప్పడానికి ఆలోచన జరిగింది. అందులో భాగంగా వస్తూ ఇవాళ వెంకటగిరి వాకాడు డిపోలు కూడా జరుగుతుంది. ఇది ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం అనుకుంటున్న నిర్ణయం ప్రకారం జిల్లాకి పరిమితం కాకుండా జిల్లా దాటి కూడా వెళ్ళే అవకాశం ఉంటుందని అనిపిస్తుంది. ప్రభుత్వ ఉత్తర్వులు రావాల్సి ఉంది, కానీ మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం కరెక్ట్గా జిల్లా పరిధి అంగా ఆపేయకుండా ఆ బస్సు వెళ్తున్నట్లయితే, అంటే ఉదాహరణకి విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తున్నట్లయితే అది మధ్యలో విజయవాడ కృష్ణా జిల్లా అవుతుంది. అంటే ఎస్ట్వైల్ జిల్లా తీసుకుంటే కూడా మధ్యలో ఏలూరు వస్తుంది, అంటే పశ్చిమ గోదావరి జిల్లా వస్తుంది, అతను రాజమండ్రి పాత తూర్పుగోదావరి జిల్లా వస్తుంది. ఆ అడ్డంకి వెళ్ళకుండా మైలు ఎక్కినట్లయితే ఆ పల్లెవేలు బస్సు అక్కడ జరగడానికి వెళ్ళినట్లయితే అది వెళ్ళొచ్చే అవకాశం ఉంటుంది అని అనుకుంటున్నాం. ఇంకా ఉత్తర్వులు అందాల్సి ఉంది. అదేవిధంగా ఏ బస్సులు ఏ ప్రొడక్ట్స్ వస్తాయి కూడా ఇంకా ఉత్తర్వులు రావాల్సి ఉంది. అనుకుంటున్న ప్రకారం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీతో పాటు బహుశా ఎక్స్ప్రెస్ ఉంటుంది అనుకుంటున్నాము. ఇంకా రావాలి క్లియర్గా రిస్ట్రిక్షన్స్ రావచ్చు. దాని ప్రకారంగా మేము ఏ విధంగా సమాయత్తం అవ్వాలి అనే విషయంలో చర్చించుకోవాల్సి రావడం జరిగింది. తర్వాత ఇప్పుడే వెంకటగిరి బస్ స్టేషన్లో వెళ్ళొచ్చాము. అక్కడ చెప్పారు 1988లో అప్పటి ఎండి గారు విజయరామారావు గారు, మా మామగారు ఉంటాయి, ఆయన సమయంలో ఆయన ఎండీగా ఉండగా 3 ప్లాట్ఫామ్తో బస్ స్టేషన్ నిర్మించడం జరిగింది. అది ఇన్ని సంవత్సరాలుగా అట్లానే ఉంది, దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేస్తే బాగుంటుంది అని అడిగారు. అక్కడ ఇంకొక 2 ప్లాట్ఫామ్లు అదనంగా యాడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ బస్ స్టేషన్లో ఉన్న సౌకర్యాలు అవి కూడా అన్ని చోట్ల అన్ని బస్ స్టేషన్లో కూడా సౌకర్యాలు మెరుగుపరుస్తూ ఉన్నాము. ముఖ్యంగా తాగునీటి సౌకర్యము, తర్వాత అదేవిధంగా టాయిలెట్ సౌకర్యము, కూర్చునే దగ్గర వాళ్ళకి సరైన చైర్స్, సీలింగ్ ఫ్యాన్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మాకు ప్రతి నెల కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా సమీక్ష చేస్తారు ప్రతి డిపార్ట్మెంట్ పట్ల ప్రజల యొక్క పర్సెప్షన్ ఎలా ఉంది అనే దాని మీద. సో దాని గురించి మేము ప్రత్యేకంగా కొన్ని చర్యలు తీసుకుంటూ ఇంప్రూవ్మెంట్స్ అన్ని బస్ స్టాండ్లు కూడా చేస్తూ ఉన్నాం. ఇదంతా పూర్తిగా కార్యరూపం దాదాపు 2-3 నెలలు పట్టచ్చు అని. ఎందుకంటే ప్రతి చోట కూడా బస్ స్టేషన్కి పెయింట్స్ చేయమని చెప్పాము. తర్వాత వాటర్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, సీటింగ్ ఫెసిలిటీ, సీలింగ్ ఫ్యాన్స్ ఇవన్నీ కూడా పెట్టడం ద్వారా ప్రజల్లో మరింత బెటర్ పర్సెప్షన్ రావాలని, వాళ్ళకు మా పట్ల డిపార్ట్మెంట్ పట్ల మంచి అభిప్రాయం రావాలనే ఉద్దేశం, ప్లస్ వాళ్ళకి మెరుగైన సౌకర్యం రావాలని ఆలోచిస్తూ ఉన్నాం. అదేవిధంగా వీలైతే త్వరలో ఇప్పుడు మనకు ఒక 750 ఎలక్ట్రిక్ బస్సులు శాంక్షన్ అయి ఉన్నాయి. అవి కాకుండా ఇంకొక 600 ప్రయత్నిస్తున్నాము. అవి కూడా వచ్చినట్లయితే 1150 బస్సులు ఇమ్మీడియట్గా మనకి వీలైనంత త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కొంత కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాబోతున్నాయి. అవి కాకుండా ఇక కొనబోయే బస్సులన్నీ కూడా ఎలక్ట్రిక్ బస్సులే కొనాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత రాబోయే బస్సులు లేకపోతే ఇంకేదైనా అవసరం అయితే కొన్ని మాత్రం సిఎన్జి బస్సులు, అంటే పొల్యూషన్ జరగకుండా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి చెప్తున్నాను. సో దాని ప్రకారం ప్రణాళిక ప్రకారం పెట్టడం కూడా జరుగుతుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.